పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డు పరిధిలోని జూబ్లీహిల్స్ కాలనీలో సెల్ టవర్ నిర్మాణంపై నెలకొన్న వివాదం ఇప్పటికీ సమసిపోవడం లేదు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఇండస్ సెల్ టవర్ నిర్మాణాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని జూబ్లీహిల్స్ కాలనీ వాసులు ఆందోళన బాటపట్టారు. నిన్న మొన్నటి వరకు టెంట్ వేసుకుని మహిళలు, పురుషులు నిరసన తెలియజేశారు. ఇక జనావాసాల మధ్య సెల్ టవర్ నిర్మాణం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని వెంటనే ఆపాలంటూ వారంతా ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. ఈ సెల్ టవర్ నిర్మాణం కారణంగా పసిపిల్లలు, వృద్ధులు, గర్భిణీలకు దాని నుండి వెలువడే రేడియేషన్తో హాని కలిగే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇక స్థానిక ప్రజాప్రతినిధుల ప్రోద్బలంతోనే సంబంధిత కంపెనీ యాజమాన్యం టవర్ నిర్మాణం చేపడుతుందని ఆరోపించారు. మావాల పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. ఇక పనులకు అడ్డం పడడం సరికాదని సర్ది చెప్పారు. మొన్న రీసెంట్గా జియో ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసిండు. మాకు టవర్ ఇష్యూ పబ్లిక్ ప్లేస్ కాదు, ఇది గవర్నమెంట్ ఆయన రోడ్లకు డబ్బులు పట్టి కొనుక్కున్నారు. రోడ్డు పక్కల కమర్షియల్ యూజ్ చేసుకోవాలి. అతని పార్టీ నుంచి డ్రింక్ చేసినా మీరు ఎలాంటి అబ్జెక్షన్ ఇవ్వలేదు. కదా మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు, అధికారం కలుస్తున్నారు, అనే విధాలు చేస్తున్నారు. ఇది ఇల్లీగల్ అమ్మా. క్లియర్ కానీ క్లియర్ అయితే పిలిపించుకోండి. వర్క్ చేయాలి, ఇష్యూ చేసిన వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి ఏం చెప్తానమ్మా. కెమెరా పెడితే తెలుస్తుంది, ఇలా ఫోన్లో రేడియేషన్ కాదు సార్, సిగ్నల్ స్ట్రెంత్. రేడియేషన్ అనేది ఎందుకంటే గవర్నమెంట్ ఎవ్రీ 500 మీటర్స్ లో కాలనీలలో, గ్రామాలలో ఇంకోటి ఆల్రెడీ ఇక్కడ కాకుండా ఫీజిబుల్ కాదు సార్. మీరు అక్కడ క్యాన్సల్ చేసుకొని ఇక్కడ ఈ టెక్నికల్ గా మాకు